తేన తీయి జాబ్ ఆశ వినపితే నాకు కూడా గమనండి మంచి మనసుతోనే తమ్ముడు నేను రిక్వెస్ట్ అడిగేశాను. ఎవర్రా మీరంతా? ఇలాంటి మీకు తెలియాలంటే ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడైతే పెళ్లి సీజన్ నడుస్తుంది కదండి. అయితే మా గిరిజన గ్రామాల్లో పెళ్లికి ముందు జరిగే ఒక వింత ఆచారం గురించి చెప్పడానికి మీ ముందుకు అయితే వచ్చేసాము. మా గిరిజన గ్రామాల్లో ఒక అమ్మాయి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత మామయ్య వాళ్ళు అడగడానికి వాళ్ళ ఇంటికి వస్తారండి. వచ్చేటప్పుడు వాళ్ళు టీ సామాన్లు, డ్రింక్స్ అవన్నీ తీసుకొని వస్తారు. అయితే అడిగినప్పుడు ఒకవేళ అమ్మాయి ఒప్పుకుందనుకో అది పెళ్లి వరకు వెళ్తది. ఒకవేళ వాళ్ళు అమ్మాయి నచ్చకపోతే వాళ్ళు 2-3 టైమ్స్ వస్తారు మళ్ళీ అడగడానికి. అప్పుడు కూడా ఆ అమ్మాయి నచ్చకపోతే అన్నమాట ఆ డ్రింక్స్ అవన్నీ సామాన్లు వదిలేసి వెళ్ళిపోతారండి వాళ్ళ మామయ్యలు. అప్పుడు అమ్మాయిల తాలూకాలు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ రోజు వెళ్లి దింపుతారు. అయితే కొన్నిసార్లు అలా కాకుండా ఇంకో విధంగా జరగద్ది. ఏ విధంగా అంటే అమ్మాయి ఒకవేళ నచ్చకపోయినా సరే ఆ ఫ్యామిలీ వాళ్ళు అనుకోకుండా తాగేయడమో ఏదో చేసేస్తారు. ఆ టైంలో ఎదుర్కొనే ఆచారం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము. అమ్మాయి వాళ్ళ సొంత మామయ్యలు ఓకే అవ్వకుండా వాళ్ళు తెచ్చిన రింగ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తాగేస్తారు అనుకో, అమ్మాయి లాక్ అయినట్లే. అప్పటి నుంచి అమ్మాయి బయట వారు అంటే ఎవరైనా లవ్ మ్యారేజ్ గానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు అనుకో, పెళ్లి కాకముందు ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ విధంగా కూర్చొని ముందు అనమాట అమ్మాయి ఎవరైతే ఈ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటారో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాకంటే సొంత మామయ్యలు ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడగండి అంటారు. వాళ్ళ అబ్బాయి అనమాట వాళ్ళ మామయ్యలు, అమ్మాయి వాళ్ళ మామయ్యల ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక రోజు ఒక డేట్ అనేది నిశ్చయించుకుంటారు. అప్పుడు 3 కుటుంబాలు కూర్చుంటారు అనమాట. 3 కుటుంబాలు ఆ విధంగా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటారండి. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత కొన్నిసార్లు ఏం జరగద్దంటే ఎవరైతే ఈ అమ్మాయి ఇష్టపడిందో వాళ్ళేమో వాళ్ళ సొంత మామయ్యాలకి డబ్బులు ఇచ్చుకుంటారండి. అయితే అన్నిసార్లు ఇలాగ జరగదు. కొన్నిసార్లు అయితే మాట్లాడుతోని సరిపెట్టుకొని సెటిల్ అయిపోతారండి 3 కుటుంబాలను. తర్వాత వాళ్ళకి పెళ్లి జరుగుద్ది. ఈ విధంగా మా గిరిజనుల్లో కొన్ని గ్రామాలు ఇటువంటి ఆచారాలు పాటిస్తారండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి ఆచారాలు మీరు విన్నా చూసినా కూడా మాకు కామెంట్ చేసి తెలియజేస్తారనేసి కోరుతున్నాము.